ఇక్కడైతే చూడొచ్చు మొత్తం క్లోజ్ చేసిన గ్రౌండ్ అయితే ఎవరు యూజ్ చేయకుండా ఇదంతా కష్టపడి ఫస్ట్ ఇదంతా లేకుండే గైస్ ఇక్కడైతే నార్మల్గా జస్ట్ ఇదంతా ఉంటుందా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు ఫైనల్లీ అయితే చాలా రోజుల తర్వాత అయితే మా ఇంటికి అయితే వచ్చేసాను. సో గైస్ చూడొచ్చు, ఇదైతే మా ఇల్లు గైస్, ఇది కిచెన్. కొన్ని రీజన్ వల్ల ఢిల్లీ నుంచి వచ్చేసాను గైస్. ఇంకా నాకంత కంఫర్టబుల్ కూడా లేదు అక్కడ. సో ఇదంతా ఏం పెద్దగా ఉండదు గైస్, ఇదే నార్మల్గా ఉంటుంది. అండ్ నేను ఈరోజు అంటే సో ఇది బయట గైస్, ఇల్లు ఉంటుంది ఇల్లు బయట. ఇటు సో ఇదే గైస్, ఈ సైకిల్ అయితే పోయిందే మొత్తం. చూడండి లొకేషన్ దీన్ని అయితే స్టంట్ ఎట్లా చెప్తా, స్టంట్ జస్ట్ అంతేం ఉండదు గైజ్. మా ఇల్లు అయితే నార్మల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే బయటికి వెళ్దాం, చూద్దాం. అంటే కొంచెం దూరం వెళ్ళేసి లైక్ పొద్దున్న నుంచి ఇంట్లోనే ఉన్నాను. అండ్ డాడీ కూడా అంటే వెళ్ళిపోతాడు, ఢిల్లీ వర్క్ ఉంటుంది. సండే అయినా ఏ రోజైనా సరే డాడీకి వర్క్ ఉంటుంది. అండ్ సో గైజ్ ఫైనల్ అయితే నేను వచ్చేసాను చాలా రోజుల తర్వాత. నేను మా పాత గ్రౌండ్కి సో 2-3 years ఇక్కడ నేను ప్రాక్టీస్ చేసినాను చాలా. అంటే అప్పుడు నా డ్రీమ్ ఉండేది ఆర్మీ అది ఇది అని. సో గైజ్ కొంచెం టైం తర్వాత తెలిసింది ఏదంతా కాదు అని. సో ఇదే గైజ్, నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు గ్రౌండ్ రన్నింగ్కి వచ్చేది మార్నింగ్ వేసి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాను ఈ గ్రౌండ్కి. ఇది స్కూల్ గైస్, స్కూల్ అండ్ కాలేజ్ రెండు ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే చూడొచ్చు మొత్తం క్లోజ్ చేసిన గ్రౌండ్ అయితే ఎవరు యూజ్ చేయకుండా ఇదంతా కష్టపడి ఫస్ట్ ఇదంతా లేకుండే గైస్ ఇక్కడైతే నార్మల్గా జస్ట్ ఇదంతా ఉంటుండే. సో వెళ్దాం ఇప్పుడైతే. సో గైజ్ ఫైనల్ అయితే వచ్చేసాను. ఇదే గైజ్, నేను ఇక్కడనే కూర్చునేటోని పొద్దున్నే అండ్ రన్నింగ్ చేసుకొని. ఇదే రోడ్ గైజ్, రన్నింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్కి. సో చాలా రోజుల తర్వాత టైం కూడా చాలా అయింది, ఇప్పుడైతే వెళ్ళాలి రిటర్న్. సో అంత ఏం లేదు గైజ్, మా విలేజ్లో అంతా చూపించడానికి ఇట్లా ఏం లేదు. జస్ట్ నార్మల్గా నేనైతే ఎక్కువ బయటికి వెళ్ళాను. సో నాకు తెలుగు కూడా అంత రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ హిందీలోనే, అంటే లైక్ ఒక సర్టన్ ఏజ్ వరకు నేను హిందీలోనే అంటే మొత్తం హిందీలోనే ఉన్నాను. ఇక్కడ లేను, నేను మహారాష్ట్రలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి జస్ట్ ఒక 2-3 years ఉన్నాను అంతే. ఇక్కడ వచ్చి జస్ట్ 2-3 yearsలోనే అంటే అప్పుడే నేర్చుకున్నాను కొంచెం తెలుగు. సో లైక్ జస్ట్ అర్థం చేసుకోగలుగుతాను ఎవరు ఏం మాట్లాడుతున్నారో, లైక్ కొంచెం మాట్లాడతాను అంతే. మీకు అనిపించచ్చు నా తెలుగు కొత్తగా, కానీ నాకైతే అంత పర్ఫెక్ట్గా కూడా ఏం రాదు తెలుగులో. వీడియో తీస్తున్నాను, జస్ట్ లాంగ్వేజ్ మార్చేసినాను. అంటే ఇన్ని రోజులు నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి అట్లా ఈజీగానే ఇప్పుడు తెలుగులోనే తీయాల్సి వస్తుంది. ఒక ప్రాబ్లం అంటే నేను ఒక్కడినే అంత దూరం వెళ్ళి ఎక్కడ ఉండలేకపోయినాను. సో దానికి రిటర్న్ వచ్చేసాను. సో ఇదే గైజ్, ఇంకా ఏం లేదు. సో అటు సైడ్ మా ఇల్లు ఉంటుంది ముంగట. అండ్ ఇక్కడైతే అంతా ఇట్లా జస్ట్ రన్నింగ్ చేస్తుంటాను అక్కడి నుంచి ఇక్కడికి. సో మొత్తం చేంజ్ అయిపోయింది గైజ్, ఫస్ట్ లెక్క లేదు. ఊరు కూడా నాకంతా ఊరు గురించి కూడా అంత ఏం తెలియదు, ఎందుకంటే నేను ఇప్పుడు బయటికే వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంట్లోనే ఉంటాను. అండ్ ఫస్ట్ అంటే నేను చిన్నప్పుడు అంటే ఒక 8th class 9th classలో అప్పుడు ఏంటంటే
మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటోని అంతే గైస్, ఇంకేం లేదు. అంటే నేను ఎక్కువ బయటికి కూడా వెళ్ళాను, ఫ్రెండ్స్ తోటి కూడా ఎక్కువ తిరిగేటోని కాదు, అందుకే నాకు అంత ఊరు గురించి కూడా అంత ఏం తెలియదు. సో ఇప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాను, ఎందుకంటే టైం చాలా అయింది, మొత్తం చీకటి అవుతుంది గైస్, అందుకని వెళ్తున్నాను రిటర్న్ అయితే. సో బైక్ కూడా లేదు గైస్ మా దగ్గర వెళ్ళడానికి. అంటే ఉండే ఒక స్కూటీ పాత, అంటే కొన్నది ఇప్పుడిప్పుడే. సో అది అక్క దగ్గర ఉంది, అక్క ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఇంకొక బండి డాడీ తీసుకెళ్తాడు జాబ్కి. సో బైక్ లేదు, ఏం లేదు. బైక్ ఉన్నా కూడా నేను బయట తిరిగేటోని, జస్ట్ టైంపాస్ అయితే లేదు ఇంట్లో కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఇప్పటికి ఒక 9 days అయింది నేను వెళ్దాం గైస్ ఇప్పుడైతే. ఫైనల్ అయితే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చేసిన ఇంటికి. సో చూడొచ్చు చీకటి అయిపోయింది, చాలా చీకటి అయిపోయింది గైస్. నడుచుకుంటూ వచ్చి చాలా దూరం నుంచి కార్ వస్తేనే. సో ఇదే గైస్ నేనైతే ఫస్ట్ షూట్ చేసిన వీడియో ఇక్కడనే నేను ఇట్లా పైన కెమెరా ఇట్లా పైన నుంచి ఒక సెటప్ చేసి దీనిలో హోల్డ్ చేసి అండ్ ఇక్కడ ఇట్లా ఫోన్ పెట్టి ఇక్కడ నుంచి షూట్ చేశాను నా ఫస్ట్ వీడియో. అండ్ ఇదంతా మా అక్క బుక్స్, నా అయితే ఒక్కటి కూడా లేదు ఇక్కడ. సో కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్ తోటి. లెట్స్ గో.